దీక్షా గురు యోగాభ్యాస బలేన చంద్రశిఖర పుణ్య పారంగత తీరే ప్రకరోతి సుప్త పురుషం నారాయణం శివం. మధ్యాహ్నే మణికర్ణిక, మధ్యాహ్నం వచ్చి ఖచ్చితంగా 12 గంటలకి ఇక్కడ ఎవరు స్నానం చేస్తున్నారో, తల పైకెత్తి సూర్యబింబాన్ని ఎవరు చూస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కలిగినటువంటి పుణ్యము, వాళ్ళకి యోగము వలన కలిగినటువంటి బలాన్ని చెప్పడానికి 4 ముఖములు కలిగినటువంటి బ్రహ్మగారు 100 సంవత్సరములు ఇక్కడ కూర్చుని చెప్పినా చెప్పలేక, వాళ్ళ శరీరం పడిపోయిన తర్వాత వాళ్ళు పరమేశ్వర స్వరూపులై విష్ణు స్వరూపులై ఈ తీరంలో తిరుగుతారు. అంత గొప్ప మణికర్ణికా తీర్థ స్నానం ఇక్కడ. ఆఖరి శ్లోకం చెప్పండి. కృచ్ఛై కోటి శతై స్వపాప నిధనం యచ్చాశ్వమైధై ఫలం తత్సర్వం మణికర్ణికా స్నపనజే పుణ్యే ప్రవిష్టం భవేత్ స్నాత్వా స్తోత్రమిదం నరః పఠతి చేత్సంసార సాధోనిధిం తీర్త్వా కల్వలవత్రయాతి తేజోమయం బ్రాహ్మణః. 100 కోట్ల ప్రాయశ్చిత్తములు చేసుకుని అసంఖ్యాకమైన అశ్వమేధయాగాలు చేస్తే వచ్చేటటువంటి ఫలాన్ని మధ్యాహ్న కాలంలో మణికర్ణికలో స్నానం చేసి ఈ స్తవం చేసిన వాళ్ళకి ఇస్తారన్నారు. అక్కడ స్నానం చేసి ఈ స్తోత్రాన్ని ఎవడు చదివాడో వాడు సంసార సముద్రాన్ని అతి తేలికగా కాచి పరబ్రహ్మస్థానాన్ని చేరుకుని తీరుతాడు. ఇందులో సందేహం లేదు. సత్యం సత్యం పునఃసత్యం శంకర భగవత్పాదులు మనకిచ్చినటువంటి మధ్యాహ్నం ఈ మణికర్ణికా స్నానాన్ని చెయ్యగలిగాం. పరమేశ్వరానుగ్రహం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. అందుకే కాశీపట్టణంలో ఒక నియమం చెప్తారు. ఇక్కడ ఒకానొకప్పుడు ఒక ఆఖ్యానం జరిగింది. ఆ ఆఖ్యాన సమయంలో యమధర్మరాజు గారు తమ దూతల్ని పిలిచాడు. పిలిచి, రే నేను మీతో ఒక రహస్యం చెప్తానురా, 108 నామములు చెప్తాను మీకు. ఈ 108 నామములో శివనామములు ఉంటాయి, కేశవనామములు ఉంటాయి. సాధారణంగా విష్ణు అష్టోత్తరం ఉంటుంది, శివాష్టోత్తరం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే అష్టోత్తరం ఏమిటో తెలుసా? శివుడికి కేశవుడికి కలిపి ఉంటుంది. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చదివితే నేను గుర్తు పెట్టుకుంటాను. గుర్తు పెట్టుకుని వాడి పేరు రాసి మీకు ఇస్తాను. పొరపాటున కూడా వాడిని ఇక మీరు తీసుకురాకండి. కాళ్ళు పట్టి లాగడం, వాడిని నెత్తి మీద కన్నడం, వాడి గోళ్లలో గుండు సూదులు గుచ్చడం ఇలాంటివి మనకు అక్కర్లేదు. అటువంటి వాడు ఎవరైనా ఈ 108 శివకేశవనామములను కలిపి చెప్తే నీ చెప్పినవి, అటువంటి వాడి జోలికి వాడి ప్రాణోత్క్రమణ సమయంలో మీరు వెళ్ళవద్దు. శివపార్షదులో విష్ణు పార్షదులో వెళతారు. అంటే దాని ఉద్దేశం నోటితో చెప్పి లోపల ఇంకోలా ఉండమని కాదు. శివకేశవుల ఇద్దరి యందు అంత సమాన భక్తితో ఉండాలి. వాళ్ళిద్దరు ఒక్కటే. అసలు శ్రీమన్నారాయణుడు 100 కవచములు కట్టు కూర్చుంటాట. ఎప్పుడు రాక్షసులు వస్తుంటారో స్వర్గలోకం మీదకని ఆయన ఇన్ని కవచములు కట్టుకుని కూర్చున్నా రాక్షసుల యొక్క దానములకు పిక్కిపోతుంది. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే అబ్బా మా ఆవిడ ఇంత గొప్పదని అండంలో 100 కవచములు పిక్కిపోయాడు. అంత సంతోషపడిపోతాడే. కాబట్టి పొరపాటున కూడా శివుణ్ణి స్తోత్రం చేసి కేశవుణ్ణి నిందించడం, కేశవుణ్ణి స్తోత్రం చేసి శివుణ్ణి నిందించడం ఒక్కనాటి చేయకూడదు. అందున కార్తీక మాసం దామోదరుడు త్రయంబకుడు ఇద్దరు.
అందుకే దీపాన్ని పెడతాం పరంజ్యోతి అని. పరంజ్యోతి నపుంసకనామం, అన్ని నామాల్లోనూ ఉంటుంది. అందుకే అటువంటి శివకేశవుల యొక్క అనుగ్రహములకు పాత్రులు కావాలి అంటే మణికర్ణిక హ్రదమునందు స్నానం చెయ్యాలి. ఈ భక్తిని పెంపొందింపజేస్తుంది యమధర్మరాజు గారు చెప్పిన 108 నామములు. అవి ఒక్కసారి జీవితంలో చేస్తే యమధర్మరాజు గారు రాసుకుంటాట విని, రే వీడు చెప్పాడు రా ఒకసారి, అందుకని మనం ఇది గుర్తు పెట్టుకోవాలంటట. అది కాశీపట్టణంలో చెప్తే, ఒక్కొక్క క్షేత్రమనందు మీరు వెళ్ళి ఒక్కసారి భగవన్నామని చెప్తే 1,000 మార్లు చెప్పిన ఫలితం వేస్తారు. కాశీ ఎటువంటి పట్టణం, అవిముక్త క్షేత్రం. ఇక్కడికి వచ్చి శివ అన్నారనుకోండి, 1,000 మాటలు శివ అన్నట్టు. ఒక్క తప్పు చేశారనుకోండి 1,000 తప్పులు చేసినట్టు. తప్పు చేస్తే 1,000 పుణ్యం వస్తే 1,000 కాదు, దేనికైనా 1,000. అందుకే ఆ 1,000 శబ్దంలోనే ఉంది అలరు. కాబట్టి ఆ విశేషం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పుణ్యమునందు పాపమునందు సమాన ఫలితమే దానికి. కాబట్టి చూడండి, యమధర్మరాజు గారు చెప్పినటువంటి 3 హరిహరనామములు ఏమున్నాయో అవి కార్తీక మాసంలో అంత ప్రశస్తం. ఎల్లుండి దశమి, మహోత్కృష్టమైనటువంటి తిథి. ఆ తిథి నాడు మనం కాశీపట్టణానికి వచ్చాం కదా. కాశీపట్టణం అంటేనే గంగ, ఆవిడ యొక్క వైభవం. కాబట్టి గంగావతరణం, అసలు గంగ ఎలా వచ్చింది, గంగ వైభవం ఏమిటి చెప్పి శంకరాచార్య కృతమైనటువంటి గంగా స్థవం చేస్తాం. ఆ పడవలెక్కితే గంగా నది మధ్యలో ఉన్నటువంటి సైకతం మీదకి వెళ్ళి కూర్చుంటాం. ఇసుక తిన్న మీద పడవలు చుట్టూ ఉంటాయి. ఆ గంగ మధ్యలో కూర్చుని గంగావతరణం చెప్తాను. ఆ గంగావతరణం చెప్పి చుట్టూ గంగమ్మ ఉండగా గంగమ్మని చూస్తూ గంగా నది స్తవం చేసి గంగకి నమస్కారం చేసి పడవలెక్కి అసీ నుంచి వరుణ వరకు ఉన్నటువంటి ఆ ఒడ్లన్నింటినీ పడవలో విహరిస్తాం. ఇప్పుడు చెప్పే 108 నామములను పరమభక్తితో చెప్పండి. చక్కగా చేతులు జోడించి నమస్కరించి గోవింద, భూతేశ, గోప, గంగాధర, చాణూరమర్దన, చండికేశ, కంస ప్రణాశన, కర్పూర గౌర, గోపీపతి, శంకర, పీతవసన, గిరిశ, గోవర్ధనోద్ధరణ, బాలం మృగాంకవర్ణ, మాధవ, భవ, వాసుదేవ, విషమేక్షణ, మురారి, వృషభధ్వజ, ఋషీకపతి, భూతపతి, శౌరి, తాళనేత్ర, కృష్ణ, హర, గరుడధ్వజ, కృత్తివసన, కల్మషారి, గౌరీపతి, కమఠ, శూలి, హరి, రజనీశకలావతంస. యముడు చెప్పిన మాట పద్యంలో ఉంది. అనుచు పఠించు రెవ్వరా ధనులు మీకు వందనీయులు చనకంగవలదు వారి. ఈ 108 చెప్పిన నామాలు చెప్పిన వాళ్ళకి ప్రాణోత్క్రమణ అవుతుంటే నమస్కరించండి, వాళ్ళ మీద పాఠం వేయకండి అని చెప్పాడు యముడు. హరి, రజనీకళావతంస, రమేశ్వర, పినాకపాణి, శ్రీరామ, భర్గ, అనిరుద్ధ, శూలపాణి, నృసింహ, త్రిపదగార్ధ, జటాకలాప, మురహర, ఈశ, రాఘవ, ఉరగాభరణ, పద్మనాభ, ఉగ్ర, మధుసూదన, పినాకపతి, ఆద్య, ప్రమదాధినాథ, నారాయణ, మృత్యుంజయ, పురుషోత్తమ, త్రిదశైకనాథ, అచ్యుత, కామశత్రువ, అబ్జపాణి, దిగ్వసన, చక్రపాణి, భూతేశ, బ్రహ్మణ్యదేవ,
శర్వ ముకుంద విశ్వేశ్వర సనాతన త్రినేత్ర రావణారి శ్రీకంఠ ధర్మధురీణ శంభువ కమలాధీశ ఈశాన యదుపతి మృడ ధరణీధర హర అంధకహర చార్ంగపాణి పురారి విష్ణువ నీలకంఠ వైకుంఠ దేవదేవ మధురిపు త్రిలోచన కైటభరిపు చంద్రచూడ కేశినాశ గిరీశ లక్ష్మీపతి త్రిపురారి వాసుదేవసూనుడ శ్రీయక్ష శ్రీకాంత శివ అసుర నిబర్హణ మన్మధరిపు జనార్దన ఖండపరశు శంఖపాణి శశిశేఖర దామోదర రిపుసూదన అంబుదర నీల స్థానువ ఆనందకంద సర్వేశ్వర. తరువాత చూడండి, అను ఈ దివ్యనామంబులు భావించు కృతార్థులు మీకు మాననీయులు. సండియని ఈ విధంబున అంతకుండు కింకర వర్గంబును అనుశాసించే ఈ హరిహరనామంబుల అష్టోత్తర శతంబు విన్నను పఠించినను జనులకు ఆయురు ఆరోగ్య ఐశ్వర్యంబులు సంభవించు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం రక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వతముద్భవ కారణలింగం అష్టదరిద్ర్య వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సరాధితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం.